హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీలో మనకు అవార్డ్ ఫంక్షన్ అయితే జరిగిపోయింది. అవార్డ్ ఫంక్షన్ మనకు అక్టోబర్ 11 అయితే 5 పీఎంకి అయితే టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ నామినేషన్స్‌లో రాని కొన్ని అప్డేట్స్ గురించి మీకైతే చెప్పబోతున్నాను. వాటిలో ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉంది, కపుల్స్‌గా ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉంది అనేసి, అలాగే ఈ అవార్డ్స్ ఉన్నాయి కదా! ఈ అవార్డ్స్ ఎంతవరకు రియల్ అంటే యాక్టింగ్‌కి సంబంధించిన అవార్డ్స్ వస్తా ఉన్నాయా? లేకపోతే ప్రొడక్షన్ హౌస్ కొంచెం పేరు, హోదా ఉంటే ఆటోమేటిక్ ప్రొడక్షన్ హౌస్‌కి పోతా ఉందా? అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి చూడండి. ఇప్పుడు మనం మాట్లాడేది బెస్ట్ కపుల్స్. అంటే బెస్ట్ కపుల్స్ ఎవరు అవ్వచ్చు? ఎందుకంటే మనకు నామినేషన్‌లో అయితే రాలేదిది. కానీ మన అనాలిసిస్ చేద్దాం. ఎవరు ఉండొచ్చు నామినేషన్‌లో? వాళ్ళకి ఎవరికి అవార్డ్ రావచ్చు అనేది మాట్లాడదాం. ఇక్కడ పెళ్ళైనోళ్ళని, పెళ్లి కానోళ్ళని అని కాదు. అందరిని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇంపార్టెంట్‌గా మనకి బెస్ట్ కపుల్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ప్రైమ్ టైమ్‌లో వచ్చేవాళ్ళనేసి మనకంతా తెలుసు. అందుకోసం అనేసి నేను ప్రైమ్ టైమ్‌లో యాక్టర్స్ మాత్రమే చెప్తున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే అవార్డ్స్ జరిగేది ఖచ్చితంగా 100% నిజం జరుగుతుందా? యాక్టింగ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారా? యాక్టింగ్‌లో తోపుండే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారా? అంటే మాత్రం నేనైతే దాన్ని ఓకే చేయనని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ హౌసు, అలాగే రాజకీయాలనేటివి చాలా జరుగుతా ఉంటాయి అవార్డ్స్‌లో గానీ, ఆఫీసుల్లో గానీ, ఇంట్లోనే రాజకీయాలు జరుగుతా ఉంటాయి. అలాంటిది అవార్డ్స్‌లో రాజకీయాలు జరుగుతాయా అంటే ఖచ్చితంగా 200% రాజకీయాలు జరుగుతా ఉంటాయి. ఎవరైతే ఫేవర్‌గా ఉంటారో వాళ్ళకైతే అవార్డ్స్ వచ్చినాయనేసి నేనైతే నమ్ముతాను. ఇది జస్ట్ మనకు ఒక అవార్డ్స్ ఫంక్షను. అవార్డ్స్ అన్నాక ఖచ్చితంగా ఒక ఈవెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఈవెంట్ క్రియేట్ చేస్తే ఒక అన్ని పర్సెంట్ 200% జరుగుతాయంటే జరగవు. ఒక 80% వరకు పాలిటిక్స్ అయితే జరుగుతాయి. మిగిలినంతా జెన్యూన్‌గా అయితే ఇస్తారని నేను అనుకుంటాను. కానీ అందరికీ న్యాయం చేయాలనేసి అన్ని సీరియల్స్‌కి అవార్డ్స్ అయితే ఇవ్వడం మాత్రం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే అనేసి ఇప్పుడు మనం బెస్ట్ కపుల్స్ మనకైతే అవార్డ్స్ రాలేదు కాబట్టి నేను ప్రైమ్ టైమ్‌లో ఉండేవాళ్ళని తీసుకుంటాను. ప్రైమ్ టైమ్‌లో మనం చూసుకున్నట్టయితే నైట్ 10కి అయితే మనకు అమ్మాయి గారి సీరియల్ అయితే వస్తుంది. అమ్మాయి గారి సీరియల్ ఇంక సండే కూడా వస్తుందంట. సాటర్డే అయితే రాదు. సండే వస్తుందనేసి మనకి ఈరోజే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. కానీ రేపు వారము మనకి మా అవార్డ్స్ జీ కుటుంబం అవార్డ్స్ 5 పీఎంకి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే 9 వరకు అయితే వస్తాయి. 9 తర్వాత జయముని చేమర వస్తుంది. జయముని చేమ వచ్చిన తర్వాత అమ్మాయి గారి సీరియల్ అయితే వస్తుంది. దానికోసం అనేసి వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేస్తారు. ఆ షో కోసం అయితే ప్లాన్ చేస్తారనేసి తెలుస్తా ఉంది. ఇక్కడ మనం గానీ చూసుకున్నట్టయితే రాజు అలాగే రూప వీళ్ళిద్దరూ ఖచ్చితంగా 99% ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 10 పీఎంలో కూడా 6 టీఆర్పీ అయితే గెయిన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఉండే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళ పేరైతే ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళకి పెళ్లి కూడా అయింది. ఆల్రెడీ ఒక పిల్లోడు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని బెస్ట్ కపుల్స్‌గానే కన్సిడర్ అయితే నేను చేస్తాను. వాళ్ళు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఆటో విజయశాంతి 9:30కి అయితే వస్తుంది. ఆటో విజయశాంతి వచ్చి ఇక్కడ విజయశాంతి అలాగే చిరంజీవి వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వీళ్ళని బెస్ట్ కపుల్‌గా కన్సిడర్ చేస్తారా? లేకపోతే నవవధువు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళుగా కన్సిడర్ చేస్తారా అనేసి మనమైతే వెయిట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు 90% వీళ్ళనైతే కన్సిడర్ చేయరు అనుకుంటున్నాను. ఎందుకంటే పెళ్లి అయిన వాళ్ళని బెస్ట్ కపుల్స్ అనేసి అంటాము. కానీ ఇక్కడ మనకు అవార్డ్స్ ఎలాగోలా ఏమంటే ప్రతి ఒక్కరికి అవార్డ్ రావాలి అనే ఉద్దేశంతో అవార్డ్స్ ఇస్తారు కాబట్టి నాకు తెలిసినంత వరకు వీళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ లోగా ఉందని నేను అనుకుంటున్నాను. 90% వీళ్ళు నామినేషన్‌లో కూడా ఉంటారు. అక్కడ డిస్‌ప్లే చేస్తారు కదా! ఎవరు నామినేషన్‌లో ఉండరు బెస్ట్ కపుల్స్ అనేసి. వీళ్ళు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ 'జగర్దాతి' సీరియల్‌లో హీరో గారు, అలాగే 'జగర్దాతి' గారు వీళ్ళుండే ఛాన్స్ అయితే వెరీ, వెరీ, వెరీ హైగా ఉంది. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్స్‌లో 'నువ్వా నేనా' అన్నట్టు 'మేఘ సందేశం' ఒక వారం ఉంటే, ఇక్కడ 'జగర్దాతి' అయితే ఒక వారం ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా 99.9% అయితే ఓటింగ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 'జగర్దాతి' అంటే సీరియల్ కాదు, అదొక ఎమోషను. ఎందుకంటే చాలా మందైతే అక్కడ చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరు 'జగర్దాతి' ఫ్యాన్స్ సార్, 'జగర్దాతి' ఫ్యాన్స్ సార్ అనేసి. అలాగే సోమవారం నుంచి మన ఛానల్‌లో అయితే అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. ఏ సీరియల్ అయితే బెస్ట్ ఉంటుందో 7 నుంచి 10 వరకు ఏ సీరియల్ అయితే బెస్ట్‌గా ఉంటుందో ఆ సీరియల్‌లో ఖచ్చితంగా మనకి అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందంటే వీళ్ళు అవార్డ్ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నేనైతే గ్యారంటీగా చెప్తాను. బెస్ట్ కపుల్స్ అవార్డ్‌కి వీళ్ళు అవార్డ్ విన్ అయ్యే ఛాన్స్ కూడా హైగా ఉంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అలాగే 'ప్రేమ్' 'చామంతి' సీరియల్ నుంచి అలాగే హీరోయిన్ గాని చూసుకున్నట్టయితే 'చామంతి'. ఇక్కడ 'ప్రేమ్' పెళ్లి కాకపోయినా కానీ 'చామంతికి' ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటాడు కాబట్టి అక్కడ 'చామంతికి' అలాగే 'ప్రేమ్‌కి' ఏమన్నా కన్సిడర్ చేసి ఒకవేళ అవార్డ్ ఏమన్నా నామినేషన్‌లో పెడతారా అనేది మనం చూడాలి. మీరేమనుకుంటా ఉంటారు? 'ప్రేమ్‌ని' అలాగే 'చామంతిని' నామినేషన్‌లో పెడతారనుకుంటా లేదనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు బెస్ట్ కపుల్స్ ఎవరు అనుకుంటా ఉంటారో అనేది కూడా కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను కదా పేర్లు. ఆ పేర్లను మీరు కన్సిడర్ చేసుకొని ఎవరు మీకు బెస్ట్ కపుల్ అంటే ఎవర్ గ్రీన్ కపుల్ ఈ 15 మందిలో 15 మంది కాదు 10 మందిలో ఎవరు బెస్ట్ కపుల్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దండి. అలాగే మన
రుద్ర జయం సీరియల్ నుంచి తీసుకున్నట్టయితే రుద్ర గారు అలాగే గంగా గారు అయితే ఉన్నారు. వీళ్ళు కూడా పెళ్లి కాలేదు కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేస్తారంటే వీళ్ళని కూడా కన్సిడర్ చేసేది చాలా చాలా తక్కువ, 90% అయితే కన్సిడర్ చేయరు. కానీ ప్రేమ ఎంత సక్సెస్ అయిందో అది ఉద్దేశించి నాకు తెలిసి వీళ్ళని ఏమన్నా వేరే కేటగిరీలో పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఈ సీరియల్ని అయితే ఖచ్చితంగా అవార్డుల ఫంక్షన్ అయితే అవార్డుల పంట అయితే ఈ సీరియల్ కూడా పండబోతుంది. ఎందుకంటే అక్కడ హీరో గారు ఎప్పటి నుంచో దాదాపు ఒక 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు జీకి అంకితమైనారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా మేఘ సందేశం గురించి మాట్లాడుకోవాలి. మేఘ సందేశంలో గగన్ అలాగే భూమి పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తారు. అసలు సాంగ్స్ కానీ వాళ్ళ స్టెప్పులు కానీ వాళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది వాళ్ళ కపుల్స్కి. అలాంటి కపుల్స్కి రీసెంట్గానే పెళ్ళయింది. వీళ్ళని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ జగదాతికి మేఘ సందేశంకి గట్టి పోటీ అయితే ఉండబోతుంది అనేసి నాకైతే తెలుస్తుంది. జగదాతి మేఘ సందేశం ఇక్కడ వీళ్ళకి అవార్డు వస్తుందా అంటే ఇద్దరిలో ఎవరికి అవార్డు వస్తుందంటే నేను కుడి కన్ను మంచిదా ఎడం కన్ను మంచిదా అంటే ఏం చెప్తాను చెప్పండి. అలాంటి జగదాతి మేఘ సందేశానికి ఇద్దరికి అవకాశం అయితే ఉంది. కానీ 1% అయితే మన జగదాతికి వేయాలి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా కాదు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు. మేఘ సందేశం మాత్రం రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళ మధ్య కొంచెం కెమిస్ట్రీ అవంతా బాగుంటాయి కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారు. అదే చెప్తాను కదా, ఒక కన్ను ఎడం కన్ను మంచిదా కుడి కన్ను మంచిదా అంటే నేనే మాత్రం ఏం చెప్పగలను. మీరే ఈ ఓట్ చేయండి ఖచ్చితంగా జగదాతిన. అలాగే ఇదే అనేసి కామెంట్ చేయండి. అలాగే లక్ష్మీ నివాసంలో మనం చూసుకున్నట్టయితే లక్ష్మీ నివాసంలో నివాసం ఉన్నారు. అలాగే మన లక్ష్మీ నివాసం ఒక నిమిషం, లక్ష్మీ నివాసం సీరియల్లో వాళ్ళ పేర్లు అజయ్ ఉన్నాడు. అలాగే అను ఉంది. ఎవరు అనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. లక్ష్మీ నివాసంలో ఒక సెకండ్ చెప్తాను. జై ఉన్నాడు. అలాగే త్రిపుర ఉంది. త్రిపుర అంటాను, జాను ఉంది. వీళ్ళ మధ్యలో ఎవరు అనుకుంటా అంటారు కింద కామెంట్ చేయండి. వీళ్ళు కూడా మంచి కపుల్సే. వీళ్ళకి వస్తుందా అంటే 90% వచ్చే ఛాన్స్ ఉంది. కానీ జగదాతికి మేఘ సందేశంకి చాలా హై అయితే ఉందని నేనైతే గట్టిగా నమ్ముతాను. అది అయిపోయిన తర్వాత లక్ష్మీ నివాసం అయిపోయిన తర్వాత పడమర సంధ్యారాగం ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. అది ఎండ్ అవుతుంది అనేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. తులసి గారు కూడా ఉంది. తులసి గారికి కూడా ఆప్షన్ అయితే ఉంది. తులసి గారికి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. లక్ష్మీ నివాసంలో నుంచి తులసి గారు పడమర సంధ్యారాగం మాట్లాడుకున్నట్టయితే పడమర సంధ్యారాగంలో వచ్చి సంధ్య, ఆద్య గారు, రామలక్ష్మి గారు వీళ్ళ పేరుకి కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పడమర సంధ్యారాగంలో శ్రీను గారు అలాగే రాము గారికి ఎలా ఉందా అనేసి మనం చూడాలి. వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటే ఉంది, లేదని చెప్పను. వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే నిన్నూరెల్ సావాసం వచ్చి ఒక సెకండ్ పేరు అమర్ గారు, అలాగే నిన్నూరెల్ సావాసం శరణ్య గారు, ఉమ్మడి కుటుంబం. ఓకే నిన్నూరెల్ సావాసంలో కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉందా అనేసి కింద కామెంట్ చేయండి. నిన్నూరెల్ సావాసం కపుల్స్. అలాగే అమ్మాయి గారు సీరియల్ మనకు సండే కూడా టెలికాస్ట్ అవుతుంది. దానిపైన మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. వీడియో ఎంతసేపు చూస్తారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. అలాగే రేపు ఏ కపుల్స్ గురించి మీరు కావాలనుకుంటారు అంటే బెస్ట్ కపుల్స్ ఈరోజు అయితే అయింది. నెక్స్ట్ ఏ సీరియల్ గురించి మీరు కావాలనుకుంటారు, ఏ సీరియల్కి అవార్డు వస్తుంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు బెస్ట్ కపుల్స్ ఎవరు, అలాగే మేఘ సందేశం జగదాతికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ అవార్డు బెస్ట్ కపుల్ అవార్డు తీసుకునేకి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.